బీజేపీ జెండా పీకేశాడు. కమలం కోటలో ప్రశాంత్ కిషోర్ పగ్గా. బంకిపూర్ ఉప ఎన్నికల్లో ఘన విజయం. గుజరాత్ మంజల్పూర్లో బీజేపీ, మధ్యప్రదేశ్ దాలియాలో కాంగ్రెస్ గెలుపు అని చెప్పి చూస్తూ ఉన్నాం. 3 చోట్ల ఉప ఎన్నికలు అయితే కేవలం ఒక్కటే స్థానాన్ని కేంద్ర ప్రభుత్వం సాధించుకోగలిగింది. అంటే ఇదంతా కూడా క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా నిరుద్యోగులు లేదంటే విద్యార్థులంతా పోరాటం ఈ దేశవ్యాప్తంగా సెగదలిగింది అని చెప్పేసి అయితే క్లియర్గా కనిపిస్తూ ఉంది. కమలం కోటలో ప్రశాంత్ కిషోర్ పగ్గా. కమలం కంచుకోటలో ప్రశాంత్ కిషోర్ జెండా పాతాడు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాజీనామాతో ఖాళీ అయిన బీహార్లోని బంకీపూర్ నియోజకవర్గంలో 19,324 ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్యర్థి నిరంజన్ కుమార్పై అపూర్వ విజయాన్ని సాధించాడు. జన్ సూరజ్ పార్టీ నుంచి తొలి విజయాన్ని నమోదు చేశాడు. 3 రాష్ట్రాల్లోని 3 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల ఫలితాలు రాగా మధ్యప్రదేశ్లోని దాలియా నియోజకవర్గం నుంచి ఘనశ్యామ్ సింగ్ కాంగ్రెస్, గుజరాత్లోని మంజల్పూర్ నియోజకవర్గం నుంచి సతీష్ గోవింద్ భాయ్ పటేల్ బీజేపీ గెలుపొందారని చెప్పి చూస్తూ ఉన్నాం. 3 స్థానాల్లో ఎన్నికలు జరుగుతాయి. సరే, ఇప్పుడు దీన్ని వీళ్ళు ఎట్లా క్లెయిమ్ చేసుకుంటా ఉన్నారంటే బీజేపీ వాళ్ళు ఓడిపోయినామని చెప్పేసి వాళ్ళు ఏమంటారు క్లెయిమ్ చేసుకుంటలేరు. వాళ్ళు క్లియర్గా ఏమంటా ఉన్నారు, మేము నిజంగానే కనుక ఈవీఎంలు ట్యాంపరింగ్ చేస్తే ఇలా ప్రశాంత్ కిషోర్ కావచ్చు, అక్కడ కాంగ్రెస్ కావచ్చు గెలుస్తుండేనా అనేది ఒకటి క్లెయిమ్ చేసుకుంటా ఉన్నారు. మేమేమంటా ఉన్నామంటే నిజంగా ఈవీఎంలలో ట్యాంపరింగ్ లేదు, ఈవీఎంలు మీరు నిజైతేగానే ఎన్నికల్లోకి వెళ్తూ ఉన్నారు ట్యాంపరింగ్ చేయకుండా అని చెప్పేసి అనుకుంటే మళ్ళీ బ్యాలెట్ పేపర్ తీసుకురావడానికి బీజేపీకి వచ్చినటువంటి నష్టం ఏంది? మళ్ళీ బ్యాలెట్ విధానంతో ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి ఎన్నికలు జరపడానికి జరిగే నష్టం ఏంది? జరిగేటువంటి నష్టం ఏంది? వచ్చేటువంటి బాధ ఏంది వీళ్లకు? ఈవీఎం ట్యాంపర్ చేస్తా అని చెప్పేసి ఈవీఎంలు కనిపెట్టినటువంటి దేశాలు చెప్తా ఉన్నాయి. ఈవీఎంలు కనిపెట్టినటువంటి దేశాలు వీటిని అక్కడ బ్యాన్ చేస్తాయి. ఈ దేశంలో ట్యాంపరింగ్ చేసేటువంటి అవకాశం లేదు, మేము ట్యాంపరింగ్ చేయమని చెప్పేసి ఇలా బీజేపీ ఇక్కడ పొంగనాలు కొడతా ఉంది. సరే, ట్యాంపరింగ్ చేసిరా చేయలేరా ఆధారాలు పక్కన పెట్టండి, అవసరం లేదు అని చెప్పి జనాలు పిలుపునిస్తూ ఉన్నారు కదా. బ్యాలెట్ పేపర్ ద్వారా ఏదైతే ఎన్నికలు జరిగితే జరిగే నష్టం ఏముంది? ఏం లేదు కదా. బ్యాలెట్ విధానం తీసుకొస్తే సంతోషం కదా. జన్ సూరజ్ పార్టీ స్థాపించిన ఎన్నికల వ్యూహకర్త రాజకీయ నాయకుడు ప్రశాంత్ కిషోర్ తొలిసారి విజయడంక మోగించారు. తన పార్టీ తొలి విజయాన్ని నమోదు చేశారు. తన పార్టీ విజయాన్ని తనే మొదలుపెట్టిందని చెప్పేసి చూసుకోవచ్చు. బీజేపీ కంచుకోటను బద్దలు కొట్టి బంకీపూర్లో 19,324 ఓట్లతో మెజార్టీతో బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్పై అపూర్వ విజయాన్ని సాధించారు. పీకే 64,151 ఓట్లు సాధించాడు. ఆర్జేడీ అభ్యర్థి రేఖా కుమార్ 14,273 ఓట్లతో 3వ స్థానంలో నిలిచారు. ఈ బైపోల్లో కాంగ్రెస్ అభ్యర్థి నిలబడకపోవడం గమనార్హం. నితిన్ నబీన్ బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నియామకమయ్యాక ఆయన తన బంకీపూర్ నియోజకవర్గానికి రాజీనామా చేసి రాజ్యసభ ఎన్నికల్లో నిలబడి పెద్దల సభలో అడుగుపెట్టారు. దాంతో బంకీపూర్ స్థానానికి బైపోల్ నిర్వహించాల్సి రాగా ప్రశాంత్ కిషోర్ ఆ స్థానాన్ని కైవసం చేసుకొని బీజేపీని మోరల్గా దెబ్బతీశాడు. ఎన్నికల సంఘం 3 రాష్ట్రాల్లోని 3 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల ఫలితాలను నిన్న విడుదల చేసింది. బీహార్లోని బంకీపూర్ నియోజకవర్గం, మధ్యప్రదేశ్లోని దాలియా, గుజరాత్లోని మంజల్పూర్ స్థానాలను ఈసీ బైపోల్ నిర్వహించింది. ఫలితాలు నిన్న విడుదలయ్యాయి. బీజేపీ జైత్రయాత్రకు బ్రేక్. 1995 నుంచి వరుసగా నితిన్ నబీన్ ఇక్కడ గెలిచారు. 3 దశాబ్దాల పాటు బీజేపీకి ఇక్కడ తిరుగులేదు. ఈ 30 ఏళ్ళ పట్టును 30 రోజుల్లో పీకే పెకిలించేశాడు. బీజేపీ జైత్రయాత్రకు బ్రేక్ వేశాడు. ఇటీవలే జన్ సూరజ్ పార్టీ స్థాపించిన ప్రశాంత్ కిషోర్ 2025 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండా మొత్తం 243 స్థానాల్లో 238 స్థానాల్లో తన పార్టీ అభ్యర్థులను నిలబెట్టారు. కానీ ఒక్క సీటు కూడా పీకే పార్టీ గెలుచుకోలేదు. బంకీపూర్ బైపోల్లో ఆయన స్వయంగా పోటీ చేసి తొలి పరీక్షను విజయవంతంగా ఎదుర్కొన్నారు. గత ఎన్నికల్లో నితిన్ నబీన్పై ఓడిపోయిన రేఖా కుమారినే మళ్ళీ ఆర్జేడీ బరిలోకి దించింది. పీకే గెలుపుతో ఎన్డీఏ ప్రభుత్వానికి వచ్చే నష్టమేమీ
లేదు కానీ ఆ కూటమిపై ప్రజా వ్యతిరేకతను హెచ్చరికను మాత్రం ఇచ్చిందని చెప్పేసి చూసుకోవచ్చు. ఇక్కడ క్లియర్గా ఏదైతే ఎన్నికల్లో ఇప్పుడున్న పరిస్థితిలో నీతిగా నిజాయితీగా ఎన్నికలు కనుక వస్తే బీజేపీ కంటి చూపు మేరకు కూడా కనబడదు. బీజేపీ చేయని తప్పేంది, దైవాన్ని వాడుకుంటా ఉంది, ఏమంటారు యువతను వాడుకుంటా ఉంది, నిరుద్యోగులను వాడుకుంటా ఉంది, విద్యార్థులను వాడుకుంటా ఉంది, అందరినీ ఇబ్బందులు పెడుతూ వాడుకుంటా ఉంది, వాళ్ళని బెదిరిస్తూ ఉంది, బ్లాక్మెయిల్ చేస్తూ ఉంది. మీ పైన కేసులు లేకపోతే మీకు ఉద్యోగాలు రావాలంటే రండి బీజేపీతో కలిసి పనిచేయండి అని చెప్పి చెప్తాం. బీజేపీ హార్డ్ వర్క్ చేయాల్సిందే. పీకే తన గెలుపుపై పీకే స్పందిస్తూ రాష్ట్రంలో పరిపాలన సరిగా లేదనే ప్రజలు ఈ తీర్పునిచ్చారు. నాణ్యమైన విద్య ఉపాధి కల్పించే నాయకుడే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండాలని వివరించారు. తన గెలుపు ఎన్డీఏ కూటమికి ఒక హెచ్చరిక అని, ఇక ఈ కూటమి హార్డ్ వర్క్ చేయాల్సిందేనని వార్నింగ్ ఇచ్చారు. కాగా తాము ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోబోమని, సీనియర్ పార్టీలతో విసిగిపోయిన ప్రజలే తమకు ఓటేశారని, తమకు ఓటేసిన వారిలో బీజేపీ, కాంగ్రెస్, ఆర్జేడీ సహా అన్ని పార్టీ ఓటర్లు ఉన్నారని వివరించారు. సీట్లు కాపాడుకున్న కాంగ్రెస్ బీజేపీ. ఓ చీటింగ్ కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేంద్ర భారత్కి శిక్ష పడడంతో స్పీకర్ ఆయనపై అనర్హత వేటు వేశారు. ఫలితంగా జరిగిన బైపోల్లో కాంగ్రెస్ నుంచి ఘనశ్యామ్ సింగ్ బరిలోకి దిగగా బీజేపీ అశుతోష్ తిహారీని నిలబెట్టింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తన స్థానాన్ని కాపాడుకుంది. అశుతోష్ 60,741 ఓట్లపై ఘనశ్యామ్ 66,757 అంటే 6,000 ఓట్ల తేడా మాత్రమే ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కాగా గుజరాత్లోని మంజల్పూర్కు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. బీజేపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి యోగేష్ పటేల్ జూన్ 2న మరణించడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. వడోదరాలోని మంజల్పూర్ నుంచి బీజేపీ అభ్యర్థి సతీష్ గోవింద్ భాయ్ పటేల్ 55,000 ఓట్లు వచ్చినాయి. ఆయనకు సెకండ్ ప్లేస్లో 30,000 ఓట్లతో గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి 24 ఓట్లు సాధించారని చెప్పి చూస్తా ఉన్నాం. సరే, పీకే గెలిచారా, బీజేపీ గెలిపించుకుందా? పీకే గెలుపుకు 3 కారణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జంతర్ మంతర్ ఆందోళనకు సంఘీభావంగా బీహార్ వ్యాప్తంగా యువత నిరసనలు చేసింది. ఆ ఆందోళన బీజేపీ ప్రతికూల అభిప్రాయాన్ని సృష్టించాయి. 5 దశాబ్దాలుగా ఎన్నుకున్న బీజేపీపై కొంత వ్యతిరేకత కూడా ఏర్పడింది. రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి అసెంబ్లీ ఎన్నికల నుంచి ప్రచారంలోనే ఉన్న ప్రశాంత్ కిషోర్కు క్షేత్రస్థాయిలో ప్రజలతో కనెక్షన్ ఏర్పడింది. అప్పటికే ఆయనపై ఉన్న ఇమేజ్ కూడా పీకేను కలిసి వచ్చిందని, మరోవైపు పీకే గెలుపుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అభ్యర్థి ఖరారుపై బీజేపీ ఉగీసలాడింది. తొలుత ప్రకటించిన అభ్యర్థిని పక్కకు తప్పించి అనుభవం లేని పీకేతో పోలిస్తే బలహీనమైన బీజేపీ యూత్ వింగ్ లీడర్ నీరజ్ కుమార్ సిన్హాను బరిలోకి దించింది. ఇది పీకేకు కలిసొచ్చింది. ఈ నేపథ్యంలో ప్రశాంత్ కుమార్కు బీజేపీ స్వయంగా గెలిపించుకుందని, ఇదో రహస్య కుట్ర అని ఆర్జేడీ ఆరోపించుకుంటుంది. గమనం. సరే, ఇది ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చెప్పుకుంటారు. ఏదేమైనప్పటికీ పీకే విజయాన్ని దేశమంతా చూస్తూ ఉంది ఇప్పుడు. ఎందుకంటే వ్యూహకర్త ఆయన అన్ని రాష్ట్రాలకు, అన్ని పార్టీలకు వ్యూహాలు రచించాడు గతంలో. ప్రస్తుతం ఆయనే విజయం సాధించడం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.